ఎప్పుడు డోజర్లు వస్తాయో, ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో, ఎప్పుడు దౌర్జన్యం చేసి మా ఇల్లు కూడా కొడతారని చెప్పారు. ఇదంతా చెరువులలో ఉన్న కథ మాత్రమే అనుకున్నాం. కానీ ఇలా మూసీ నది ప్రక్షాళన అని చెప్పి పెట్టాడు. సంతోషం. మేమేం నీ మూసిని గంగా నదిలోకి చేస్తాడే మాకేం బాధ లేదు. నువ్వు 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు ఎక్కడో తెచ్చి చేస్తాడే మాకు అభ్యంతరం లేదు, మాకేం అభ్యంతరం. కానీ ఇవాళ ఇక్కడ మారుతి నగర్, పనిగిరి, చైతన్యపూరి, ఇవాళ కొత్తపేట, ఇవన్నీ కూడా 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇక్కడ లేఅవుట్లు చేసి భూములు అమ్మితే ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు, ఆనాడు ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఇవాళకి కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఉంటే ఇవాళకి కూడా ఇవాళ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఉన్నారు. పెద్ద మనుషులు వాళ్ళు అంటున్న మాట, సార్ ఇక్కడ మేము 10 ఇళ్లల్లో పనిచేసి బతికే వాళ్ళం, మేము ఇక్కడ పోయి పనులు అమ్ముకుంటున్నాం, మేము మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడేస్తారు సార్? మా బిల్డింగ్లు చూడండి, ఈ బిల్డింగ్ చూడండి, ఒక్కొక్క బిల్డింగ్ ఎలా అపార్ట్మెంట్ 50 లక్షలు పెట్టి కొనుక్కున్నామన్నాడు, 70 లక్షలు పెట్టి కొనుక్కున్నామన్నాడు, మీరు 2 కోట్లు 3 కోట్లు పెట్టి కట్టుకున్నామని వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఇవాళ మూసీలో వాళ్ళ అధికారులు వచ్చి 100 మంది పోలీసులు, ఒకవేళ నిజంగానే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటే, ప్రజల కోసం మేలు చేసే వాళ్ళైతే రావాలి, కూర్చోబెట్టాలి, మీకు ఇది పని చేస్తా అనుకుంటున్నాం, మరి మీరు ఏమైనా సహకరిస్తారా? మీది 100 రూపాయల వస్తువు ఉంది, మేము 110 రూపాయలు ఇస్తాం, 150 రూపాయలు ఇస్తాం, మీ ఉపాధి భంగం కలగకుండా చేస్తాం, మీ ఇల్లుకు భంగం కలగకుండా చేస్తామని చెప్పాలి. కానీ ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇవాళ ఆ మూసి 60 ఫీట్ల ఎత్తులో ఇల్లున్నాయి ఇక్కడ. ఏనాడు ఒక 50-70 ఏళ్ళ చరిత్రలో ఏనాడు కూడా నా చైతన్యపూరిలో, ఏనాడు కూడా నా కొత్తపేటలో ఒక చుక్క నీళ్ళు వచ్చిన పాపాన పోలేదు. మీరు ఎలా అంటే పరిగట్టుకొని కంట్లో పెట్టుకొని పేదల జీవితాల్లో పేదల కడుపులు కొట్టే దుర్మార్గమైన పనికి ఒడిగట్టదలుచుకున్నారా? ఇవాళ మీరు మాట్లాడదలుచుకున్నారా? మేము ఇక్కడ వచ్చి గంట అవుతుంది, ఎంపీలు ఇక్కడ, మా కార్పొరేటర్లు ఉన్నారు ఇక్కడ వీళ్ళు వచ్చి ఏంటని అడిగితే మీకేం చెప్పాల్సి అక్కర్లేదు, ప్రజలే మాకు సహకరిస్తున్నారని చెప్పే మాటలు ఎంత నంగనాచి మాటలు మనకు అర్థం కావాలి. ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను ఈ సందర్భంగా విన్నవిస్తాను. ఇవాళ హైదరాబాద్ నగరంలో బస్తీలు ఎవరైతే నివసిస్తున్నారో ఆ బస్తీలలో ప్రజలకు కంటి మీద కునుకు లేదు. వాళ్ళంతా 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం కన్న గడ్డలు వదిలిపెట్టి, కనిపించిన అమ్మ నాన్న వదిలిపెట్టి, కన్న పిల్లలు వేసుకొని ఇక్కడికి వచ్చి బతుకుతూ ఉన్నారు. ఒక తరం కష్టపడితే ఒక ఇల్లు నిర్మాణమైంది. వాళ్ళ ఇల్లు కూల్చి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి నంగనాచి మాటలు చెప్పి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొడుతున్నారు. ప్రజలారా ఆలోచించమని చెప్పి కోరుతున్నారు. ఇది వాళ్ళ బతుకైతే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు, ఈ 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు వీళ్ళ ఇల్లు వీళ్ళు చూస్తా ఉన్నారు. బ్రహ్మాండమైన కాలనీలు ఈ 3 కోట్ల ఇల్లు తీసుకొని నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తావు? మాకు ఎవడు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? నీకు ఓట్లేసి గెలిపించిన కర్మానికి, నీ మాటలు నమ్మినటువంటి నీ నంగనాచి మాటలు నమ్మిన కర్మానికి ఇవాళ మా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా పొయ్యి మీద కుండ పెట్టట్లేదు, ఎక్కడ కూడా ఇవాళ ప్రశాంతత లేదు. శనివారం వచ్చింది, ఆదివారం వచ్చిందంటే ఇవాళ డ్యూటీకి పోకుండా ఇళ్లలో కాపలేసుకునే పరిస్థితి కారణం మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇవాళ నువ్వు నీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అధికారం ఇయ్యలే. నీకంటే ముందు ముఖ్యమంత్రి ఉన్నారు, నీకంటే ముందు ప్రభుత్వాలు ఉన్నాయి. ఇవాళ నీవు చట్టం మీద నమ్మకం లేదు, నీకు కోర్టుల మీద నమ్మకం లేదు, నీకు జడ్జీల మీద నమ్మకం లేదు. దొంగల్లాగా వచ్చి శనివారం ఆదివారం వచ్చి మా ఇల్లు కూలగొడతా అంటే ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి, కేర్ఫుల్గా ఉండమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీ అబ్బ జాగిరి కాదు, ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీని మీద నివేదించే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే 1,00,000 మందితో చుట్టుముట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఈ అధికారులు కూడా బాసులు ఆదేశించాలని చెప్పి ప్రజల కన్నీళ్ళను పట్టించుకోకుండా, ప్రజల వేద వినకుండా, ప్రజల గోస పట్టించుకోకుండా మీరు దుర్మార్గంగా వ్యవస్థే కేర్ఫుల్ ఉండండి, జైల్లోకి పోతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని. గతంలో ఇట్లాంటి మూర్ఖం పనిచేసిన జైలు పాలైనరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఇట్లాంటి మూర్ఖం పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ జైలు పాలైనరు. ఇవాళ ఇక్కడ కూడా జైలు పాలైనరు. మీరు కూడా బాసుల ఆదేశాలని